మహోన్నతుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రియులైన సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, అనుదిన వాక్య భాగాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, అందరము కలిసి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, అనుదినములాగా ప్రాణాత్మ దేహంతో నీకు లొంగిపోతూ ఉంటుండగా, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, తమరే మీ కార్యములు మీ స్థాయిలో మీ శైలిలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. సకల ఆటంకాల అభ్యంతరాలు యేసునామములో కొట్టివేస్తున్నాం. ప్రియులైన బిడ్డలందరికీ సమ్మతి గల మనసును వినబుద్ధి పుట్టించు ఆత్మను యేసునామములో విడుదల చేస్తున్నాం. ప్రతి నిర్లక్ష్యం, నిర్ధర్మత్వ, అవిధేయత యేసునామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. మీ కృప చేత, మీ వాక్కు చేత మమ్మల్ని బలపరిచి మీరు అక్కడికై సిద్ధపరచుమని యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమెన్. 9వ తారీఖు జనవరి మాసం 2026 సంవత్సరం, శుక్రవారం. నా పేరు పాస్టర్ బి రత్నరాజు, ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్, దుబాయ్. ప్రియులరా, అనుదిన వాక్య భాగాలకు మరి ఒక్కసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, అందరము కలిసి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యములో నుంచి మనతో మాట్లాడునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని సంగమ, మనం చదువుకున్నటువంటి వాక్య భాగం లోకములో యేసుక్రీస్తు తన యొక్క రక్షణ ఎలా కొనసాగింది, ఆ రక్షణ ద్వారా మనకు అనగా లోకమునకు ఏమి తీర్పు వచ్చింది, దేవుడు ఆయనను లోకములోనికి ఎందుకు పంపించాడు అనేటువంటి వాక్యాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదనేటువంటి మాట మనం చూసాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ మాటను గమనించాలి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అనేటువంటి మాటలు మనం చాలాసార్లు ధ్యానం చేసాం. అదే లూకా సువార్తలో 19వ అధ్యాయం 10వ వచనంలో కూడా నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడనేటువంటి మాట మనం చూసాం, అనగా ధ్యానం చేసాం. అయితే నశించిపోయినటువంటిది ఏమిటి? నశించుచున్నది మనిషిలో ఉన్నటువంటి మానవత్వం. నశించిపోతున్నది ఏమిటి? యథార్థత అనేటువంటి జీవితం. పరిశుద్ధత అనేటువంటిది నశించిపోతూ ఉన్నది. అక్రమం పెరిగిపోయింది. అంతస్తులు దాని ద్వారా పెంచుకోవాలని చూస్తున్నారు. ధనధాన్యాలు పోగేసుకోవాలని చూస్తున్నారు. ఇలా మానవత్వం అనేటువంటిది మంట కలిసిపోయినటువంటి ఈ రోజులు, అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. అందుకే దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తుని పంపించారు. యేసుక్రీస్తుని పంపడం వలన మనకు వచ్చినటువంటి లాభం ఏమిటంటే రక్షణ అనేటువంటిది వచ్చింది. ప్రతి మానవుడు ఈ లోకములో జీవిస్తూనే ఈ పాప సంబంధమైనటువంటి భూయిష్టమైనటువంటి ఆ కోరికలను మనసులో పెట్టుకుని బ్రతుకుతూ ఉండటం వల్ల అనేక పాపములు వెంటాడుతూ ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరికి ఒక విముక్తి అనేటువంటిది ఇవ్వాలి, ఒక విడుదల అనేటువంటిది వారికి ప్రకటన చేయాలి. ఏ విధంగా అది చేయగలను? పాపము తీయడానికి ఏదైనా వస్తువు ఇవ్వాలా? ఏదైనా వెండి బంగారం లాంటివి ఇవ్వాలా? లేక మరి ఏదైనా ఆయనకు సమర్పించాలా? దేవునికి సమర్పిస్తే మనసునే సమర్పించాలి. మీ హృదయాన్నే సమర్పించండి అని ప్రభు వాక్యం సెలవిచ్చింది. అప్పుడు తాను ఈ లోకానికి రావడంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ప్రతి పాప సంబంధమైనటువంటి ఆ కార్యమును నేనే తొలగించగలను. నా రక్తాన్ని చిందించి, నా ప్రాణాన్ని పెట్టి నా ప్రజలందరినీ విడిపించాలి అని ఒకే ఒక్క నినాదముతో ఆయన బయటకు వచ్చారు. అలా లోపల నుండి బయటకు వచ్చినటువంటి వ్యక్తిగా, పరలోకము నుండి భూలోకమునకు వచ్చినటువంటి యేసుగా మనకి కనబడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఇక్కడ చాలా మనం గమనించవలసినటువంటి అంశాలు ఉన్నాయి. ఆయన వస్తే ప్రతి మానవుడు బ్రతికించబడతాడు. ఆయన ఈ లోకంలో త్యాగం చేస్తే ప్రతి పాపము నుండి విడుదల పొందుకుంటారు. అలాంటి విడుదల ప్రతి మనుషులను కలగడానికి, ఆ మనుషుల్లో ఉన్నటువంటి లోక సంబంధమైన భూయిష్టమైనటువంటి కార్యములు తొలగించి
పరలోకమునకు చేర్చడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. అయితే ఆయన చెప్పినటువంటి ఆ కార్యమంతా చెప్పిన విధంగానే నెరవేర్చారు. దేవుడు చెబితే ఏదైనా నెరవేర్చబడుతుంది. ఆ విధంగానే జరుగుతుంది. మానవుడు మాట ఇస్తే ఒకప్పుడు బాగానే ఉంటాడు. మరొకప్పుడు తప్పిపోతూ ఉంటాడు. అనేకమైన విషయాల్లో ఏదో ఒకప్పుడు అనగా ఏదో ఒక సమయంలో తప్పిపోయే అవకాశం మానవుడికి ఉంటుంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాట ఇచ్చి దానిని నెరవేర్చేవాడే తప్ప ఏమాత్రము దానిని తృణీకరించేవాడు కాదు. ఏమాత్రము అక్కడ నుండి మనకు రావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన ఇవ్వగలిగే దేవుడే తప్ప మాట ఇచ్చి వెనక్కి తీసుకునే దేవుడు కాదు. ఆయన చెప్పి చేసి ముగించే దేవుడు. మనము చెప్పి చేయకుండా తప్పించుకునేవారం. ఇంత తేడా ఆయనకు మనకు ఉన్నట్టుగా ఈ వాక్యాన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది. ఎందరైతే దేవునిని ఆరాధిస్తున్నారో నశించిపోకుండా ప్రతి వ్యక్తి రక్షించబడాలి. ఎందరైతే దేవుణ్ణి మనసారా కొలుస్తున్నారో, యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటున్నారో వారందరూ యేసుక్రీస్తు యొక్క పిల్లలుగానే కనపడుతున్నారు. ఈ పిల్లలు ఆయనకు ఉన్నతమైనటువంటి కీర్తిని తీసుకురావాలి తప్ప ఏమాత్రము ఆయనకు అవమానం కలిగించే పనులు మనుషులు చేయకూడదు. దేవుని పిల్లలెవరో, దేవుని పిల్లలు కాని వారెవరో వారి యొక్క ప్రవర్తనను బట్టి తెలుస్తుందని, వారి మాట తీరును బట్టి తెలుస్తుందని, వారికి ఉన్నటువంటి దేవుని మీద నమ్మకం విశ్వాసాన్ని బట్టి తెలుస్తుందని అనేకమైన సార్లు మనం ధ్యానం చేసాం. ఇప్పుడు యేసుక్రీస్తు రావడానికి గల కారణం ఏమిటి? ప్రతి మానవుడు చేసినటువంటి పొరపాటుని, పాపమును తప్పించి అనగా వాటిని విమోచించి రక్షణ అనేటువంటిది వారికి ఇవ్వాలి. ప్రతి ఒక్కరి రక్షణ కలిగి ఉండవలసిందే. రక్షణను నిర్లక్ష్యం చేయడానికి ఏమాత్రము సాహసం అనేటువంటి చేయకూడదు. యేసుక్రీస్తు రక్షకుడు గనుక ఆ రక్షకుడు మనకు దేవుడై ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయి ఉన్నాడు. ఆయన తప్ప వేరొక దేవుడు మనకు లేడు అని దైవ గ్రంథం స్పష్టం చేస్తూ ఉన్నది. కనుక మనము వెంబడించవలసింది దేవుని వాక్యాన్ని అనగా బైబిల్ గ్రంథాన్ని. ఈ బైబిల్ దేవుడు తప్పు, బైబిల్ దేవుడు చనిపోవడం ఏంటి, రక్తం చిందించడం ఏంటి, సమాధి చేయబడటం ఏంటి, ఇవన్నీ ఒట్టిదే అని చాలామంది క్రైస్తవ వ్యతిరేకులు మాట్లాడుతూ ఉన్నారు. దానిని బట్టి అర్థమో ఏమవుతుంది మనకి? మనమంటే వారికి పడదని, మనమంటే వారికి ఏమాత్రము లక్ష్యం లేదని, మనము దేశద్రోహులు అని వారు ఒక ముద్ర వేస్తూ ఉన్నారు. ఎక్కడో ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చెందినటువంటి దేవుడు కాదు మన దేవుడు. మనము ఆరాధించే దేవుడు ఇండియాకు కూడా సొంతమై ఉన్నవాడే, మన దేశమునకు కూడా సొంతమై ఉన్నవాడే. కనుక ప్రతి ఒక్కరూ ఆయనను విశ్వసిస్తే ఆయన చేయవలసినటువంటి ప్రతి కార్యము చేసి ముగించాడు గనుక, ముగించాడు అంటే అయిపోయిందని అనుకోక్కర్లేదు. ఇక ముందు నీ జీవితంలో నువ్వు వదులుకోవాల్సినది వదులుకొని, సంపాదించుకోవాల్సినటువంటి మంచితనాన్ని నువ్వు సంపాదించుకుని ఆయన పాదముల చెంత మొర్ర పెట్టగలిగితే సమస్త విషయముల్లోనూ దేవుడు దీవిస్తాడు. అత్యున్నతమైనటువంటి కార్యములు మీ ఎడల యేసు జరిగిస్తాడు. జరిగించినటువంటి కార్యము ద్వారా నువ్వు ఆయనను ఘనపరచగలుగుతావేమో తప్ప అది జరగక ముందే నువ్వు ఆరాధించే వ్యక్తిగా ఉంటే తప్పనిసరిగా ఆయన నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దాన్ని నెరవేరుస్తాడు. ఎందరూ ఆయనను అంగీకరించారు, ఎందరూ ఆయన మాటలను గైకొన్నారు అనేటువంటి ప్రశ్న దినదినము మనలోకి వస్తే మనము ఆయన ఎడల ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉన్నతమైన ఆరాధన చేసే వ్యక్తులుగా మనం తయారవుతాం. లేదు, మన భక్తి ఏదో మనం చేసుకుందాం, మనం చేయాల్సిన చోటనే ప్రార్థన చేద్దాం, ఆయన ఏ రీతిగా అనగా ఏ మాదిరిగా బ్రతికి జీవించాడు అలా మనము కూడా బ్రతుకుదాం అనేటువంటి ఒక దృఢ నిశ్చయము వారు కలిగి ఉంటారో అలాంటి వారందరినీ యేసు తన యొక్క ప్రేమ చేత అందరి మనసులను గెలవగలిగాడు. మరి నీవు ఎందరి హృదయాన్ని నువ్వు గైకొనగలిగావు? నీ హృదయము కేవలము దేవునికి ఇష్టలై ఉండి మిగతా కార్యములన్నిటిలో ఇష్టం లేకుండా ఉంటే అది తప్పుదమే. కనుక యేసు ప్రభువు మనందరికీ దేవుడు.
ఆయన చేయవలసిన కార్యము చేసి ముగించిన దేవుడు. ఆయన ఈ లోకానికి వచ్చి మన ప్రతి పాపాన్ని తొలగించిన దేవుడు. ప్రతి అతిక్రమాన్ని కడిగిన దేవుడు. కనుక ఎన్నో ఉదాహరణలు ఆయన కొరకు మనం చెప్పుకుంటే సమయం కూడా సరిపోదేమో అని అనిపిస్తూ ఉంటుంది. అలాగని మనం క్రీస్తుకు దూరం అవుతామా? క్రీస్తుకు దగ్గర అవుతామా? క్రీస్తును వెంబడిస్తామా? లోకాన్ని వెంబడిస్తామా? అలా లోకాన్ని వెంబడిస్తే మనము ఆయనలో లేమని అర్థం. మనము ఆయనలో లేకపోతే ఆయన మనలో కూడా ఉండడు అని అర్థం. కనుక మనం చేస్తున్న భక్తి, మనం ఆయన యందు ప్రకటిస్తున్నటువంటి వాక్యం ఎన్నో కార్యములు జరిగిస్తూ ఉన్నది. కనుక ఈరోజు ఎవరు ఆయనకు సమర్పించుకోగలుగుతారో, ఎవరు ఆయన యందు నిర్లక్ష్యము లేక ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వారుగా ఉంటారో అలాంటి వారందరినీ ప్రత్యేకించి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆహ్వానిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మీ కుటుంబస్తులందరినీ, రక్త సంబంధులను మీరు దేవుని ఆలయానికి తీసుకొని రండి. అక్కడ ఉన్నతమైనటువంటి కార్యముని జరిగిస్తానని చెప్తున్నాడు. మరి అందరూ సిద్ధపడిన వారుగా ఉన్నారు. ఎందరూ ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. ఆయన చేసిన ముగించినటువంటి కార్యం మీకు తెలుసు కదా. అలాంటి కార్యము దేవుడు మనందరి వినికిడిలో జరిగించి మేలులతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మహాగణుడా, మీకు స్తోత్రాలు. మరి ఒకసారి ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మీ రక్షణ అనుభవంలోనికి మమ్మల్ని తెచ్చి మరి ఒకసారి హెచ్చరించినందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి పైన నీ ఆత్మను కుమ్మరించండి. ఈ కడవరి దినాల్లో రాకడ ఉజ్జీవం కొరకైనటువంటి కొన్ని మాటలు మాకు అనుగ్రహించి మీ చిత్తములు బలపరిచి కుటుంబాలను ఆశీర్వదించమని, ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి చేస్తున్న కాయ కష్టమును మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.